కొందరు భగవంతుని విశ్వసించకుండా ఉన్నారు ఈ రోజుల్లో. అవును. ఎందుకు విశ్వసించడం లేదంటే మీరు చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా దానికి కారణం అవుతున్నాయి. అదేమిటి, మీకు ఈ దోషం ఉందంటే ఇది చేస్తే సరిపోతుంది. లాజికల్గా అది అర్థం కాదు దానికి. ఇప్పుడు నేటి సమాజానికి, యువతరానికి దానికి సంబంధం ఏంటి, ఏదో కుజ దోషం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆవుకెళ్ళి తీసుకెళ్ళి కందులు పెడితే దోషం పోతుందా అని చెప్పి డౌట్ వస్తుంది. సో సైంటిఫిక్గా కందులు ఎట్లా పండుతాయి, ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటే కంది పండుతుంది, ఇవన్నీ చెప్పగలగాలి. అది చెప్పగలగాలి కదా. కుజగ్రహానికి కందుల సంబంధం ఏంటి, అది గోవుకే ఎందుకు పెట్టమని చెప్పారు. ఈ లాజికల్గా ఇప్పుడు నేటి తరం అంతా కూడా బాగా లాజికల్గా ఉంది. సో ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు, వారికి సమంగా నిజమే అనుకున్నప్పుడు సూపర్. తప్పకుండా విశ్వసిస్తారు దాంట్లో. భక్తి అనేది విశ్వాసంతో ఏదో వస్తుంది. ఏదో మీరు చేయమన్నారు నేను చేస్తే అవుతుంది అంటే విశ్వాసం లేనటువంటి భక్తి అంటే విశ్వాసం లేనటువంటి పూజకి పత్రి చేయటట. ఒక పత్రి కూడా వేదనేనట. అవునా? విశ్వాసమే లేడు. సరే గుడి బయట ఎవరు అమ్ముతున్నారు, తీసుకెళ్ళి అమ్మ నాన్నను తీసుకెళ్ళి లేదా పక్కన స్నేహితులు పెట్టమంటే తీసుకెళ్ళి పత్రి వేసి దండం పెడితే లాభం ఏమిటి? అసలు ఎందుకు పెడుతున్నాము? శివునికి పత్రికి గల సంబంధం ఏమిటి? పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? స్వామికి ప్రీతికరమైన పెడుతున్నామా? ఎందుకొరకు పెడుతున్నాము? మనసంతా కూడా లయం చేయమని చెప్పారు.